హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను మునగాకు పప్పు కూర చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ హెల్త్ వైజ్గా కూడా మంచిదండి. ఇది చాలామందికి తెలియదు మునగాకు అంటే ఏంటో. మునగాకు అనగానే మనకు ములక్కాయలు దొరుకుతాయి కదండి, దాని చెట్టుకు సంబంధించిన ఆకులండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ తింటారు. వారానికి ఒకసారి తింటే మాత్రం మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావండి. పదండి చూపిస్తాను. మునగాకు పప్పు కర్రీకి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి 6, మునగాకు ఒక పెద్ద కప్పు సైజు తీసుకున్నానండి, కందిపప్పు నానబెట్టింది 1 కప్పు, ఉల్లిగడ్డ 1, 6 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్నవి. చూడండి, మునగాకు అంటే ఇలా ఉంటుంది. మునక్కాయల చెట్టుకు కాసే ఆకు అండి ఇది. ఇది గట్టిగా వాష్ చేసుకొని గట్టిగా వాటర్ తీసేసిన మునగాకు అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి, పోపు చేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేశానండి. ఇవన్నీ బాగా వేగాలి. ఇవి బాగా గోలిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో మునగాకు వేసుకుందాము. ఇది ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఆకులోని పసరంతా పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగా పావు గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు వేస్తున్నానండి. వాటర్ మొత్తం తీసేసి కందిపప్పు వేశాను. ఇది ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి, మొత్తం కలిసేదాకా. ఇది బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకుందామండి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మొత్తం పచ్చి వాసన పోయేదాకా వేగాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి. మనకి సర్వరోగ నివారణి అని చెప్పుకోవచ్చు. ఇది వీక్లీ వన్స్ తీసుకుంటే కనుక మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావండి. వీక్లీ వన్స్ అని ఎందుకంటున్నానంటే, డైలీ తీసుకునేది ఉంటే మనం ఎక్కువగా తీసుకోకూడదండి. దానిలో వేడి అనేది ఉంటుంది. సో మనం మెడిసిన్ లాగా 1 వీక్ ఒకసారి తీసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాగా గోలింది కదా. ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. పావు స్పూన్ దాకా వేసానండి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని జస్ట్ 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్. జస్ట్ మనకి 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. రెడీ టు ఈట్ మునగాకు పప్పు కర్రీ.